హలో వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్కీ గోదావరి రుచులు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి డేట్స్ డ్రై ఫ్రూట్ స్పాంజ్ కేక్ అండి. చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఓవెన్లో అయితే ఇంకా ఫ్లఫీగా వస్తుందండి. నార్మల్గా కాబట్టి కొంచెమే ఫ్లఫీగా వచ్చింది. మీకు ఓవెన్ ఉంటే తప్పకుండా ఓవెన్లో ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మరి ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక కప్పు డేట్స్ తీసుకొని అందులో హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేసుకుని ఒక 15 మినిట్స్ వాటిని నానబెట్టుకోవాలండి. మినిట్స్ తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ బెల్లం పొడి వేసుకోవాలండి. దాంట్లో ఒక ఎగ్ తీసుకోవాలి. ఒక ఎగ్ బ్రేక్ చేసి తీసుకోవాలండి. మీకు ఎగ్ ఇష్టం లేకపోతే ఈ ప్లేస్లో 1/4 కప్ పెరుగు తీసుకోవచ్చండి. ఎగ్ బాగా బీట్ చేసుకోవాలి. ఎగ్ బాగా బీట్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, దాన్ని మనం అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1/3 కప్పు గీ వేసుకోవాలండి. మీరు బటర్ అయినా వేసుకోవచ్చు, లేదు అంటే ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే గీ యాడ్ చేశానండి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం గోధుమ పిండి 1 కప్ తీసుకోవాలి. బాగా స్ట్రెయిన్ చేసుకోవాలండి. ఇప్పుడు అందులోనే 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని మళ్ళీ ఒకసారి స్ట్రెయిన్ చేసుకోవాలి. అంతా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మనం కట్ మెథడ్లో కలుపుకోవాలండి. ఇలా కట్ మెథడ్లో కలుపుకోవడం వల్ల కేక్ మంచిగా ఫ్లఫీగా వస్తుందండి. మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత మనం 1/4 కప్ మిల్క్ తీసుకుని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. అలాగే కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా వాల్నట్స్, ముక్కలు చేసి పెట్టుకున్న డేట్స్ కూడా వేసుకుని కట్ మెథడ్లోనే కలుపుకోవాలండి. అలాగే కొద్దిగా ఎలాచీ పౌడర్ అండి. మీరు ఈ ప్లేస్లో వెనీలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా పాలు వేసుకుంటూ మనకి కేక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దాంట్లో కొద్దిగా గీ యాడ్ చేసి మొత్తం అంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. కొద్దిగా పొడిపిండి వేసుకొని మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి గిన్నె మొత్తం. అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న కేక్ మిశ్రమంని అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 4 టైమ్స్ ట్యాప్ చేయాలండి. కేక్ పైన కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా వాల్నట్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు గిన్నె తీసుకుని దాంట్లో స్టాండ్ పెట్టుకుని ఒక 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో. 5 మినిట్స్ తర్వాత మనం కేక్ బ్యాటర్ని బౌల్లో వేసుకున్నాం కదండి, దాన్ని పెట్టుకొని మనం 25 మినిట్స్ బేక్ చేసుకోవాలి. 25 మినిట్స్ తర్వాత మీరు ఫోర్క్ పెట్టి చెక్ చేసుకోండి. నాకైతే 25 మినిట్స్ పట్టింది. అంతేనండి, ఎంతో టేస్టీ డేట్స్ డ్రై ఫ్రూట్స్ కేక్ రెడీ. చాలా బాగుందండి టేస్ట్ అయితే. మీకు ఓవెన్ ఉంటే ఓవెన్లో ట్రై చేయండి, ఇంకా స్పాంజీగా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ వ్యూయర్స్.